హాయ్ వెల్కమ్ టు అక్షరగలం టీవీ. ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒకటే మాట వినబడతా ఉంది. అదేంటంటే కోనా శ్రీశైలం గౌడ్ పార్టీ మారబోతున్నాడా, బీజేపీ పార్టీని వదిలేసి ఆయన కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నాడా, పార్టీలో జాయిన్ అవ్వబోతున్నాడా అనేది సోషల్ మీడియాలో ముఖ్యంగా మనకి ఎక్కువగా వినబడుతుంది. ఆయన అధికారికంగా ఏమీ ధృవీకరించలేదు, చెప్పలేదు. కానీ వాతావరణం చూస్తుంటే అసలు ఏం జరిగింది, ఎందుకు ఆయన పార్టీ వీడాలనుకుంటున్నాడు, బీజేపీ తెలంగాణలో బలపడుతోంది. మరి బీజేపీ కోసం అంటే వేరే పార్టీల నాయకులు కానీ వాళ్ళంతా కూడా ఎంపీ టికెట్ల కోసం పోటీ పడుతున్న సందర్భం మనం చూడొచ్చు. 17 నియోజకవర్గాలకి 17 గెలవాల్సిందే అంటూ బీజేపీ ఆల్రెడీ ప్రచారం మొదలుపెట్టింది పార్లమెంట్ 2024 ఎలక్షన్స్కి. మరి ఇటువంటి తరుణంలో అసెంబ్లీ ఎన్నికల్లో మొన్న 23 ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి శ్రీశైలం గౌడ్ బీజేపీ పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2వ స్థానానికే పరిమితమయ్యారు. అక్కడ ఆయన పైన బీఆర్ఎస్ పార్టీకి చెందిన మరి వివేకానంద గౌడ్ ఆయన విజయం సాధించారు. సరే, మరి పార్లమెంటు ఎన్నికల సమయంలో ఆయన ఎందుకు పార్టీ మారాలనుకుంటున్నాడు అనేది చూస్తే మరి ఈ మధ్య మనకు బాగా కనపడుతున్నది ఏంటంటే పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి తెలంగాణలో 2 నియోజకవర్గాలకి పెద్ద డిమాండ్ ఉందనేది అర్థమవుతా ఉంది. ఒకటి మహబూబ్ నగర్ ఎంపీ పార్లమెంటరీ నియోజకవర్గం, రెండవది మన దేశంలోనే అతి పెద్ద పార్లమెంటరీ నియోజకవర్గమైనటువంటి మల్కాజ్గిరి నియోజకవర్గం. గతంలో మరి ఆల్రెడీ దీనికి మన ప్రజెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన గెలిచి ఎంపీగా ఉన్నటువంటిది మనకు తెలిసిందే. మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకి ఇప్పుడు అది ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఆల్మోస్ట్ ఖాళీ అయినట్లే. అయితే మరి కోనా శ్రీశైలం గౌడ్ పార్టీ బలపడతా ఉంటే ఆయన ఎందుకు ఇప్పుడు బీజేపీ పార్టీని వదిలేసి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలి అని అనుకుంటున్నారు అనేది కనుక చూసినట్లయితే మనకి వినవస్తున్న సమాచారం ఏమిటంటే ఇక్కడ బీజేపీ పార్టీకి ఈసారి మరి ఆయన తీవ్రంగా ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేసినట్టుగా అర్థమవుతా ఉంది. ఈ మధ్య చాలా మంది నాయకులు ఎవరికి వాళ్ళు మరి తమ స్థాయిలో అధిష్టానాన్ని కన్విన్స్ చేసుకోవడం కోసం ఢిల్లీకి వెళ్ళిన సందర్భం మనం చూసాం. అందులో కోనా శ్రీశైలం గౌడ్ ఉన్నారు, మరి మనకి ఈటెల రాజేందర్ ఉన్నారు, ఇంకా రామచంద్రరావు ఉన్నారు. ఆయన గతంలో ఇక్కడ మరి మల్కాజ్గిరి నుంచి బీజేపీ అసెంబ్లీ క్యాండిడేట్గా పోటీ చేశారు ఆయన. ఇట్లా ఈ తీవ్రమైన పోటీ మల్కాజ్గిరి నియోజకవర్గానికి ఉంది. అందరూ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే అధిష్టానం మాత్రం మల్కాజ్ నియోజకవర్గం విషయంలో ఎవరికి ఇంతవరకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవటం అనేది మనం చూడొచ్చు. మరి టికెట్ అది కోనా శ్రీశైలం గౌడ్ గారు తీవ్రంగా ప్రయత్నం చేసిన తర్వాత టికెట్ ఇస్తాము అనేటువంటి భరోసా రాకపోవటం, ఆల్మోస్ట్ టికెట్ కోనా శ్రీశైలానికి రాదు అనేటువంటి నిర్ధారణ జరిగిన తర్వాతే ఆయన పార్టీ మీద అలిగి ఆయన పార్టీ మారాలి అనేటువంటి నిర్ణయం తీసుకున్నాడు అనేది వినపడతాం. ఆయన ప్రయాణం రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రారంభమైంది. సమైక్యాంధ్ర ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి ఆయన రావడం జరిగింది. ఇండిపెండెంట్గా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి గెలిచి ఆ తర్వాత 2014, 2018 మొత్తం మీద ఆయన కాంగ్రెస్ పార్టీ ఇది నుంచే పోటీ చేయటం మనం చూడొచ్చు. 2018 ఎలక్షన్స్ నాటికి ఆయన బీజేపీకి వచ్చేసారు, కాంగ్రెస్ పార్టీని వదిలి. మొన్న పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు మనకి దేశవ్యాప్తంగా బీజేపీ బలంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి బీజేపీ బలపడాలి, 17 సీట్లకి 17 గెలవాలి అని చెప్పి అధిష్టానం ప్లాన్ చేస్తుంది. దానికి తగ్గట్టునే విజయ సంకల్ప యాత్రతో మరి బీజేపీ ఆల్రెడీ మిగిలిన పార్టీల కంటే చాలా వేగంగా ప్రచార పావులు నడిపిస్తూ ఉంది. అంతా పాజిటివ్గా ఉన్న టైంలో మరి ఇప్పుడు మా కోనా శ్రీశైలం గౌడ్ పార్టీని వదిలేయడం అనేది తన కార్యకర్తలకు కానీ ఆయన అభిమానులకు కానీ అంతు చిక్కట్లేదు. అయితే టూకీగా చూసినప్పుడు మరి అధిష్టానం మాత్రం ఖచ్చితంగా ఈసారి అక్కడ మల్కాజ్గిరి నియోజకవర్గానికి సంబంధించి స్థానికేతరులకు కూడా ఇచ్చే అవకాశం ఉంది. అది సామాజిక వర్గాల పరంగా చూసినప్పుడు బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఆ సీటు కేటాయించాలనే టాకు కూడా వినబడతా ఉంది. అందులోనే మనకి వివిఎస్ లక్ష్మణ్, మనకి మాజీ క్రికెటర్, ఆయన పేరు కూడా వినపడతా ఉంది. సో మరి ఇటువంటి నేపథ్యంలో తీవ్రమైన పోటీ ఉంది. బీజేపీ నుంచే మరి ఇది తీవ్రంగా ఈటెల రాజేందర్ ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మరి ఆయన రామచంద్రరావు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి మల్కాజ్గిరి మల్కా అని మనం ఈ మధ్య పోస్టర్లు అవి ఇవి చూస్తూ ఉన్నాం. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సంబంధించి
ఆయన చైర్మన్. ఆయన పేరు వినపడతా ఉంది. మురళీధర్ రావు పేరు వినపడతా ఉంది. చాడా సురేష్ రెడ్డి పేరు వినపడతా ఉంది. ఇట్లా బీజేపీ పార్టీకి సంబంధించి మల్కాజ్గిరికి టికెట్ కోసం ఇంతమంది పేర్లు వినపడతా ఉన్నాయి. సో అయితే స్థానికుడు అయి ఉన్నాడు. ఈ నియోజకవర్గం ఇటు కుత్బుల్లాపూరు, ఇటు మేడ్చల్లు, మరి మల్కాజ్గిరి ఇదంతా కూడా తనకి పట్టుంది. బీసీ క్యాండిడేట్ అయినా తనకి ఇస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తాననే ఒక నమ్మకం మరి కోన శ్రీశైలం గౌడ్ గారికి ఉన్నది. అయితే దానికి తగ్గట్టుగా మరి అధిష్టానం స్పందించకపోవడంతో స్పందించకపోవడమే కాదు, టికెట్ ఇస్తామనే భరోసా ఏమాత్రం కల్పించకపోవడంతోనే మరి ఇక తన రాజకీయ భవిష్యత్తును ఎదుర్కొనే ఇదిలో భాగంగా ఆల్రెడీ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి తన పూర్వ పార్టీ, ఏ పార్టీ నుంచి అయితే వచ్చాడో కాంగ్రెస్ పార్టీ, అదే పార్టీకి మళ్ళీ ఆ పార్టీ జెండా కప్పుకోవడానికి, ఆ పార్టీ కండువా కప్పుకోవడానికి ఆయన సన్నద్ధం అవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తం మీద అయితే మల్కాజ్గిరి ఎంపీ టికెట్టు ఇవ్వకపోవటము, ఇస్తామనే భరోసా ఇవ్వకపోవటం, అసలు ఏమాత్రం హోప్ లేకపోవడంతోనే కోన శ్రీశైలం గౌడ్ మరి బీజేపీ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలనే నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఆయన పార్టీ వీడతారా, ఏం జరుగుతుంది అనేది కొద్ది రోజులు అయితే కానీ ఒక క్లారిటీ అవుతుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ వాట్ విల్ హ్యాపన్. ఇది మరి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు అక్షరకలం టీవీ. సైనింగ్ ఆఫ్ యువర్స్ వెంకట్.